ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారం దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత తెరుచుకోబోతుంది. స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాల లెక్కింపుకై ఈ భాండాగారాన్ని తెరవబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీకృష్ణ సుబ్బురు గారు. నమస్కారం. నమస్కారం. విష్ణుమూర్తి దశావతారాలు కంప్లీట్ గా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి పరశురాముడు తర్వాత వచ్చిన రామావతారం. అయోధ్యలో పుట్టిన రాముడు విజయం అంతా సముద్ర తీరమే కదా. తమిళనాడు వచ్చేసేసి తమిళనాడు దాని ద్వారా వారధి నిర్మించి వారధి నుంచి శ్రీలంకకి వెళ్ళి శ్రీలంక నుంచి రావణాసురుడు సంహారం చేసి సీతను తీసుకొచ్చి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాడు. తర్వాత మధురలో పుట్టిన కృష్ణుడు ద్వారకి ఎందుకు వచ్చాడు? జరాసంధుడు ఓడించలేక వచ్చాడా? అను చిన్న ఉపాయంతో భీముడి చేత సంహరించడం చేయగలిగినటువంటి కృష్ణుడు జరాసంధుడిని ఓడించలేడా? సరే, సంపటం తీసి పక్కన పెడితే ఇదంతా ఏంటంటే అదంతా ఒక విష్ణువు నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ భూమిని భారతదేశాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవటం కోసం ఏర్పడుతున్నటువంటి విష్ణు చక్రవ్యూహమే ఈ దశావతారాలు. ఆ చక్రవ్యూహంలో భాగంగానే ఒక్కొక్క అవతారం భారతదేశాన్ని చుట్టూ. తర్వాత కలికి అవతారం ఎక్కడి నుంచి వస్తుంది? శంబలం నుంచి వస్తుందండి. మధ్యలో ఉన్నటువంటి బౌద్ధావతారం ఎక్కడ వచ్చింది? మనకి వాళ్ళ నేపాల్లో ఉన్నటువంటి లుంబినిలో బౌద్ధావతారం ఆవిర్భవించింది. శంబల ఎక్కడ ఉంది? భారతదేశానికి చివరిగా ఉండేటువంటి నేపాల్ దాటిన తర్వాత ఇండో చైనా బోర్డర్లో వచ్చేసేసి శంబలా నగరం వచ్చేసేసి హిమాలయాలో కైలాస పర్వతం యొక్క దగ్గర రహస్యంగా ఉంటుందంటారు. కైలాస పర్వతం దగ్గర నుంచి మనకి ఎన్నో రహస్యం నేను వెళ్ళి చూశాను. నాకు తెలుసు. ఇన్నర్ కోరాకి వెళ్ళి పరిక్రమకి వెళ్తే నాకు దారి కనబడుతుంది. కిందకి వెళ్తానికి భయం వేసింది. పడిపోతానేమో అక్కడికి వెళ్తే అని చెప్పి మాలో వెళ్ళినాను. ఒక చనిపోయాడు. మాతో వచ్చిన షేర్పాలందరూ వచ్చేసి కాదు వెళ్ళిపోవాలని బలవంతంగా తీసుకొచ్చారు. నంది పరిక్రమ ఇన్నర్ కోరాకి వెళ్తే గణపతి పర్వతం పక్క నుంచి ఒక కిందకు దారి ఉంది. ఆ జట్టలతో నాకు తెలియదు, కానీ కనపడుతుంది నాకు. ఇవన్నీ ఏంటంటే చెబితే ఏవో పొగిడి పురాణాలు చెబుతున్నారంటారు, కానీ సహేతుకమైన ఆలోచన చేయాలి. దీంట్లో ఏంటంటే మనకి వడ్డీయాన పీఠం అంటున్నారు అమ్మవారు. వడ్డానం ఏది? ఇప్పుడు మనకి ఏదైతే ఒరిస్సా గిరిజాదేవి ఏదైతే ఉందో బిరజాదేవి అంటున్నారు, గిరిజాదేవి అంటున్నారు. ఓడియానే గిరిజాదేవి. ఇక్కడ ఉన్నటువంటి వడ్డానం ఏదైతే ఉందో అది ఒరిస్సా ప్రాంతం. దాని కింద ప్రాంతం కాళ్ళు, నడుము ఇవన్నీ కింద ప్రాంతం మొత్తం యువతలకు వస్తుంది. నడుము ఏదైతే అవుతుంది దాని పై భాగం మొత్తం వచ్చేసి మనకి మిగతా శక్తిపీఠాలు మొత్తం ఒకటి. మనం అష్టాదశ శక్తిపీఠాలు చెబుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి 51 శక్తిపీఠాలు చెబుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో 120 శక్తిపీఠాలు, 160 శక్తిపీఠాలు, ఇలా రకరకాలైనటువంటి లెక్కలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ ఉన్నది ఏంటంటే ఇదంతా ఒక రకమైనటువంటి రహస్యమైనటువంటి మనకి ఎవరూ కూడా ఛేదించలేనటువంటి ఒక రహస్యమైనటువంటి యంత్ర ప్రస్థానమే భారతదేశం. ఢాకా అంటున్నారు ఇవాళ. దాని పేరు ఏంటి అసలు? ఢాకాని ఎందుకు పెట్టారంటే ఢాకిని, హృదయ చక్రం పక్కన ఉండేది ఢాకిని శక్తి. ఢాకిని పేరుతో వచ్చిందే ఢాకా. ముల్తాన్ అంటున్నారు, పాకిస్తాన్లో ఉంది ఇవాళ. ముల్తాన్ అంటే మూలాధార పీఠమే ముల్తాన్. ఇప్పుడు అక్కడ మట్టి తీసుకొచ్చి అందరం పూసుకొని వచ్చేసి మంచి బ్యూటీ కోసం వాడుతున్నారు. ముల్తానీ మిట్టి అని మీరు వాడుతున్నారు. మూలాధార పీఠం ఏదైతే ఉందో అదే ముల్తాన్. అక్కడి నుంచి ఇదే ఉన్నది. పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు. అది హింగులాదేవి అని చెప్పి మన రీసెంట్గా పాకిస్తాన్లో కూల్చేసిన టెంపుల్ ఉంది. అంటే ఇప్పుడు మత్స్యావతారం తర్వాత పూరి జగన్నాథ స్వామి టెంపుల్ వచ్చిందని అంటున్నారు కదా, మరి అప్పుడు మరి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఎలా వచ్చింది ఆ విగ్రహం? జగన్నాథుడు అన్నది అందుకోసమేనండి. కృష్ణుడు టెంపుల్ అనలేదు మీకు అక్కడ. పూరిలో కృష్ణుడు టెంపుల్ కాదు, జగన్నాథుడు టెంపుల్. అంటే కృష్ణావతారం తర్వాత కృష్ణుడిలో హృదయం ఏదైతే ఉందో మళ్ళీ జగన్నాథుడికే చేరింది. అంటే ఎక్కడ ఉండాలో అక్కడికి చేరింది అది. మామూలుగా కృష్ణుడు వచ్చేసేసి విష్ణువు యొక్క అంశతో పుట్టిన అవతారం ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తన మూలస్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. పూరి ఆయనకు జగన్నాథుడు హృదయంలో ఉండాలి. కృష్ణుడు హృదయంలో ఉండాలి, జగన్నాథుడు హృదయం. మళ్ళీ కృష్ణుడిని వీడిపోయి జగన్నాథుడి దగ్గరికే చేరి ఆ హృదయంలో చేరింది. జగన్నాథుడు హృదయం అవతారం తర్వాత స్టార్ట్ అయిందంటారా? జగన్నాథ్ ఇప్పుడున్న విగ్రహ రూపంలో ఉండేటువంటి అర్చన. ఎందుకంటే దానికి అతి ప్రాచీనమైన కథ ఉందండి. ఇందా చెప్పాను, కాళికాదేవి అని. ఏదైతే కృష్ణుడి విగ్రహం ఉందో అది కాళీ స్వరూపం. మేము తంత్రసాధన చేసేటప్పుడు కాళీకి ఎవరిని చూపెడతాం? కృష్ణుడినే ప్రామాణికంగా చూపెడతాం. శ్యామ ఏదైతే ఉందో శక్తి అది కృష్ణుడే. లలితా పరమేశ్వరి ఏదైతే ఉందో అదే రాముడు. లలితా పరమేశ్వరి ఏదైతే ఉందో పరిపాలన చేసేది రాముడు. ఎందుకని వాళ్ళకి వసంత నవరాత్రులు చేస్తూ రాముడికి పట్టాభిషేకం చేస్తున్న నవరాత్రులు అయిపోయినబట్టే. కృష్ణుడు ఏదైతే శ్యామాదేవి మంత్రాంగం ఎవరైతే శ్యామాదేవి చేస్తుందో ఆయనే కృష్ణుడు, ఆయనే మంత్రి. ఆయన యుద్ధం చేయలేదు. కృష్ణుల్లో కూడా రాధ ఎవరో కాదు, మాతే, శక్తి మాతేనా అంటారు. రాధ ఎవరు? రాధ అంటే ఏంటి? ధార అంటే పైనుంచి కిందకు పడుతుంది. ధార అంటే రాధ అంటే కింద నుంచి పైకి వెళ్ళేది. అంటే కొద్ది కొండల్ని మీలో ఉన్నట్టు కొండల్ని చైతన్యమే రాధాదేవి. ఆమె ఎక్కడో లేదు, కృష్ణుల్లోనే ఉంది అంతర్లీనంగా. ఎప్పుడైనా సరే మనుషుల్లో ఇప్పుడు మీకు హార్మోన్లు 2 రకాలుగా ఉంటాయండి. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్. టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళగా ప్రవర్తిస్తారు. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే
మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఫెమినైన్ క్వాలిటీస్లో ఉంటారు, ఉండట్లేదా? అంత భగవంతుడిగా సాధ్యపడదా? మన ఎవరో ఒక ఆయన అన్నాడు, అసలు ఎట్లా సాధ్యపడింది, విష్ణుమూర్తి శివుడు ఎట్ట కలిశాడు, వాళ్ళకి పుట్టిన అయ్యప్ప ఎట్లా అయ్యాడని చెప్పేసి. అసలు ఎంత దాకెళ్తున్నారు. ఈస్ట్రోజన్ హార్మోన్స్ చేసే పని అది. అది మనం ఇంత డాక్టర్లు ఇవాళ హార్మోన్స్తో ఇంజెక్షన్స్ ఇచ్చి మనకి ఇవాళ సెక్స్ మార్పిడి చేసేస్తున్నారు, ఎంతమందిని చేస్తున్నారు, ఎన్ని జరగట్లేదు. అది భగవంతుడు చేయలేడా మనుషులు చేసిన పని? భగవంతుడి శక్తి అంత తక్కువగా ఎందుకు చూస్తున్నారు మీరు? భగవంతుడి శక్తి అనంతం కదా, ఆయన ఏమైనా చేయగలడు. అలాంటి దాంట్లో ఇది చేయలేడా? డాక్టర్ చదువుకున్న క్వాలిఫైడ్ డాక్టర్ చేయగలిగిన పని భగవంతుడు చేయలేడు ఎందుకు అనుకుంటున్నాడు? మాయ అయ్యాడు, మోహినీదేవి అయ్యాడు, ఎక్కడ మంచో అక్కడ పంచాలన్నాడు, అమృతం పంచాడు, శివుడు చూశాడు, ఆయనకి దానికి మొహం కలిగింది, వాళ్ళిద్దరూ కలిసిన దానికి పుట్టిన సంతానం అయ్యప్ప. ఎప్పుడైతే ఒకటండి తత్వమసి, అయ్యప్ప తత్వం తత్వమసి అంటే ఏంటి? తత్వమసి, త్వమేవ అసి, నీలోనే నేనున్నాను. చూసుకో, త్వమేవ అసి, నీలోనే నేనున్నాను, ఎక్కడో లేను. భగవంతుడు ఎక్కడో మనలోనే ఉన్నాడు. అష్టాచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య. ఈ దేహాన్ని మీరు శోధిస్తే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క భగవంతుడు ఒక రూపంలో కనపడతాడు. 9 ద్వారాల్లో భగవత్ స్వరూపాలు. మనం తినే ఆహారం, దాన్ని పచనం చేసే దేవుడు. ఒక భార్య భర్త కలిసిన తర్వాత వెంటనే కన్సీవ్ అవుతుందా? ఆయనకు భగవంతుల కృష్ణుడు ఏం చెప్పాడు? నేనే అక్కడ బీజస్థాపన చేస్తున్నానని చెప్పాడు. ఇవాళకి కూడా డాక్టర్లకు మిస్టరీ, అది ఎప్పుడు జరుగుతుంది, కలిసిన ఎన్ని గంటలకు జరుగుతుంది, వెంటనే జరుగుతుందా, ఒక రోజు ఆగి జరుగుతుందా, 10 గంటల దాకా జరుగుతుందా, ఎవరో చెప్పలేరు. ఏదో క్యాలిక్యులేషన్ వేసుకొని ఇన్ని రోజులకి జరుగుతుందని చెప్పేసి ఒక సుమారు లెక్కే తప్పితే ఖచ్చితమైన లెక్క లేదు. 3 రోజుల కన్నా అంచనాగా చెప్తారు. ఖచ్చితమైన లెక్క లేదు, వెంటనే జరగట్లేదా? మళ్ళీ అంటే ఈ లెక్క ప్రకారం అదే రోజు ఖచ్చితంగా ఈడీడీ ఇచ్చిన రోజు డెలివరీ జరగాలి, ఎందుకు జరగట్లేదు? ఓ రోజు ముందు ఎందుకు అవుతుంది, ఓ వారం తర్వాత ఎందుకు అవుతుంది? గర్భస్థ జీవితాన్ని లెక్కేసి దీంట్లో ఎందుకు అనుకుంటున్నారు? మా లెక్కలో అమృతం పౌర్ణమి దగ్గర జరిగితే ఒక రకమైనటువంటి గర్భస్థ జీవితం ఉంటుంది, అమావాస్య దగ్గర జరిగితే ఒక రకమైనటువంటి గర్భస్థ జీవితం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది జ్యోతిష ప్రకారం ఖచ్చితంగా లెక్క కట్టి ఇన్ని రోజులు గర్భస్థ జీవితం కూడా లెక్కబెట్టి చెప్పచ్చు. మనం శిశువు పుట్టిన తర్వాత ఆధాన లగ్నం ఏదైతే ఉందో జన్మకాల చంద్రుడు అవుతాడు, జన్మకాల లగ్నం ఏదైతే ఉందో అది ఆధాన చంద్రుడు అవుతాడు. ఈ రెండింటికి క్రాస్ చెక్ చేస్తే వచ్చేదే మీకు గర్భస్థ జీవితం. అని కరెక్ట్ అయిన క్యాలిక్యులేషన్ వల్ల మర్చిపోయి అవన్నీ లెక్కలన్నీ ఊరికే మీరు అడుగుతున్నారు. రేపు ఏంటి చెప్పమంటానికే జ్యోతిష్యం ఉంది. జ్యోతిష్యం ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు చెప్పడం జ్యోతిష్య ఉద్దేశం కాదు. భవిష్యత్తులో జరగబోయేటువంటి మంచిని పెంచటం, భవిష్యత్తులో జరగబోయే చెడుని తుంచటం, అదే జ్యోతిషశాస్త్రం యొక్క ఉద్దేశం. మనుషులకేం పని లేదు, రేపు నీ భవిష్యత్తు అంటే రేపు ఎలా అవుతావు అలా అవుతావు, రేపు ఈ చొక్కా వేసుకుంటావు లేకుంటే ఇవి ప్యాంట్ వేసుకుంటావు అని చెప్పడం జ్యోతిష్యం కాదు. ఫలానా పరిస్థితులు వస్తున్నాయి, సృష్టికి ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి, ఇవాళ ఈ లెక్క జరుగుతుందంటే కూడా దీనికి సృష్టికి సంబంధమైన దాంట్లో. ఎందుకంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 5000 సంవత్సరాల తర్వాత విష్ణు మళ్ళీ ఒక ప్రత్యేకమైన రూపంలో వస్తాడు. భూమిని ఉద్ధరించడం యదా యదాది ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మం సృజామ్యహం. భగవంతుడు చెప్పుకున్న దాని ప్రకారం నేను రావాలి, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాను. రావటం కోసం ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మళ్ళీ కొత్తదైన ప్రారంభం ఏంటంటే సృష్టి ప్రారంభం మూలస్థానానికి వెళ్తాడు భగవంతుడు. రావాల్సినటువంటి కృతయుగానికి ధర్మం 4 పాదాల నడిపేటువంటి పరిస్థితుల్లో ఆయన దాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మనుషులాగా బాధ్యత తెలియనోడు కాదు భగవంతుడు. ఎప్పుడు ఏ బాధ్యత తను నిర్వర్తించాలో దాని ప్రకారం సమయానుసారంగా తన నిర్ణయం తీసుకొని తను జన్మెత్తుతాడు. గురుగారు, జగన్నాథ స్వామి ఆలయ వైభవం గురించి, అలాగే ఆ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఆ రత్న భాండాగారం గురించి ఇంత చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.